హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 22,500 రూపాయల శాలరీ ఇస్తారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించరు. డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో జాయిన్ అయితే ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది అక్కడ మీరు త్వరగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ నుంచి విడుదల చేయడం జరిగింది. దీని పరిధిలో ఉండేటువంటి ఈసీహెచ్ఎస్ పాలీక్లినిక్స్లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఎంపికైన వారికి విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు కాకినాడ లొకేషన్స్లో ఉన్నటువంటి ఈసీహెచ్ఎస్ పాలీక్లినిక్స్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో 1 సంవత్సరం కాలానికి భర్తీ చేస్తున్నారు. సంస్థకు అవసరం ఉంటే అభ్యర్థి యొక్క పనితీరును ఆధారంగా చేసుకుని కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. భర్తీ చేస్తున్నటువంటి మొత్తం పోస్టుల సంఖ్య 4 ఉన్నాయి. ఇందులో క్లర్క్ ఉద్యోగం అనేది ఒకటి ఉంది. దీనికి సంబంధించిన వేకెన్సీ వైజాగ్లో అయితే ఉంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా క్లర్క్ పోస్ట్ అనేది మరో 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి వైజాగ్, శ్రీకాకుళం మరియు కాకినాడ లొకేషన్స్లో పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే 22,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ లేదన్నట్లయితే ఆర్మ్డ్ ఫోర్సెస్లో క్లాస్ 1 క్లెరికల్ ట్రేడ్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీంతో పాటుగా 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కనీసం ఉండాలి. ఈ 2 రకాల పోస్టులకి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు డిసెంబర్ 17వ తేదీలోపు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది, దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ పై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి అడ్రస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చివరి తేదీ డిసెంబర్ 17 అని ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత టెలిఫోనిక్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా ఇంటర్వ్యూ డేట్ లేదా టైం మరియు ప్రదేశం యొక్క సమావేశం లేదా సమాచారం అంతా కూడా తెలియజేసి వాళ్ళకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది, ఎగ్జామ్ అయితే ఉండదు. ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి ఎవరికైతే పిలుస్తారో వాళ్ళు వెళ్ళేటప్పుడు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా అంటే వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, అదేవిధంగా వాటికి సంబంధించిన మార్కుల షీట్లు, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, అలాగే ఇతర క్వాలిఫికేషన్స్ లేదా ఇతర సర్టిఫికెట్స్ ఉన్నవారు వాటన్నింటినీ కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూకి హాజరయ్యే వారికి టీఏ, డిఏ వంటివి ఇవ్వడం అయితే జరగదు. సో ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంపికైన వారికి శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ లొకేషన్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.